సో ఐ వెంట్ టు ముంబై. అక్కడ ఎంత వైబ్ ఉందో తెలుసా అసలు. హరీ రష్ షాపింగ్ అండ్ మధ్యలో ఆ పొల్యూషన్ ఇంకా పాన్ పరాకులు కూడా అనుకోండి. బట్ ఇన్ మిడిల్ ఆఫ్ ఆల్ దిస్ ద వన్ థింగ్ విచ్ కాట్ మై అటెన్షన్ ఇస్ ఆబ్వియస్లీ ద వెరీ గుడ్ ఫుడ్. అక్కడ చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయి, లైక్ వడా పావ్, మిసల్ పావ్, శాండ్విచెస్, ఐస్ క్రీమ్, మోదక్, authentic Maharashtra food చాలా ఉన్నాయి. And the food is actually so tasty. And this video is all about it, best food places in Mumbai. And the first place which you have to go to when you are in Mumbai is Aram Vada Pav. మీకు సిఎస్టీ రైల్వే స్టేషన్ ఉంటుంది, విచ్ ఇస్ ఆర్కిటెక్చర్ మార్వెల్. కొలినియల్ టైంలోనే కట్టారు, బ్రిటిష్ అండ్ ఇండియన్ ఆర్కిటెక్చర్తో కలిపి. అండ్ ఆర్కిటెక్చర్ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ దాని ఎదుర్కొండా ఆరాం వడా పావ్ ఉంది. దిస్ ఆరాం వడా పావ్ ఇస్ దేర్ బిఫోర్ ద ఇండిపెండెన్స్. 1939 నుంచి ఈ ఆరాం వడా పావ్ సెంటర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ బేసిక్ వడాపావ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ నా ఫ్రెండ్ వచ్చేసి ఆరాం వడాపావ్ దగ్గరకు వచ్చేసి బేసిక్ ఎందుకు తింటావు, ట్రై సంథింగ్ డిఫరెంట్ అంటే వి ఆర్డర్ గ్రిల్ వడాపావ్. అండ్ ఇదైతే చూడడానికి బర్గర్ లో ఉంది. ఆ బన్ మధ్యలో వడ, మన మధ్యలో మనకి బర్గర్ లో సాస్ వేస్తారు, బట్ ఇక్కడైతే గ్రీన్ అండ్ గార్లిక్ చట్నీ. ఇట్ కేమ్ అలాంగ్ విత్ గార్లిక్ చట్నీ అండ్ ఆల్సో సమ్ మిర్చీస్. అండ్ దిస్ ఇస్ కట్ ఇన్ టు హాఫ్. నేనైతే ఈ బర్గర్ కైండ్ ఆఫ్ గ్రిల్ వడాపావ్ని గార్లిక్ చట్నీ అండ్ మిర్చిలో తిన్నాను. అండ్ ఐ టుక్ ద ఫస్ట్ బైట్ అండ్ ఇట్ ఇస్ లైక్ బాంబ్. ఇట్ ఈస్ సో గుడ్. ఇఫ్ యు ఆర్ లైక్ ఎ వడాపావ్ లవర్, ఈ టైప్ ఆఫ్ వడాపావ్ కూడా ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ఈ మొత్తం వడాపావ్లో నా ఫేవరెట్ ఇస్ మిర్చి. సో ఐ ఆర్డర్డ్ సమ్ ఎక్స్ట్రా మిర్చి ఆల్సో అండ్ ఇట్ ఇట్ విత్ ద హోల్ హార్ట్. అండ్ ఆరాం వడాపావ్లోనే వీ హ్యావ్ సమ్ అదర్ అథెంటిక్ మహారాష్ట్ర డిషెస్. అండ్ నేను ఆర్డర్ చేసింది వాంగీచే భారత్. అండ్ దిస్ ప్లేట్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో బేసికలీ వాంగీచే భారత్ అంటే వీళ్ళు అక్కి రోటీ చేస్తారు. అక్కి అంటే వరిపిండితో రోటీ చేస్తారు. ఆ రోటీ దాంతోపాటు వంకాయ పచ్చడిలో చేస్తారనమాట. అండ్ ఆ రోటీ ఎంత సాఫ్ట్ ఉన్నాయో తెలుసా. ఆ సాఫ్ట్ రోటీ, ఆ వంకాయ పచ్చడి లాంటి కర్రీ తీసుకుని ఉల్లిపాయ వేసుకుంటే ఇట్ ఈస్ సో గుడ్ అండ్ సో హోమ్లీ. ఇట్ ఇస్ లైక్ మస్ట్ ట్రై. అండ్ దెన్ ఆ తర్వాత ద ఫేమస్ ఉడిసే మోదక్ ట్రై చేసా. ఆబ్వియస్లీ మహారాష్ట్ర అండ్ ముంబైలో గణేష్ చతుర్థికి మోదక్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ 24/7 ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది మోదక్. సో ఐ ఆర్డర్ దిస్ మోదక్. నేను ఫోర్క్తో కట్ చేస్తుంటే ద పావం చేసినట్టు చూసి ఫోర్క్తో కట్ చేయకూడదు, పెద్ద బైట్ పెట్టుకోవాలి అంటే ఐ టుక్ దిస్ బిగ్ బైట్. అండ్ ఇట్ ఈస్ ఓజింగ్ విత్ ఘీ అండ్ స్వీట్ అండ్ సో గుడ్ ఫ్లేవర్. అండ్ ఇట్ ఈస్ ఫింగర్ లికింగ్ గుడ్. ఇక్కడ వడాపావ్ కాస్ట్ 40 రూపీస్. వాంగీజే భారత్ చెప్పా కదా, అది 150 రూపీస్ పడింది. అండ్ మోదక్ కాస్ట్ 40 రూపీస్. అండ్ ఓవరాల్ ద రేటింగ్ ఫర్ దిస్ ప్లేస్ ఇస్ 4.9 out of 5. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఆ తర్వాత నేను ముంబైలో లేన్స్ మధ్యలో అలా తిరుగుతూ షాపింగ్ చేస్తూ ఉంటే ఐ రిమెంబర్డ్ బాంబే శాండ్విచ్. అసలు బాంబే వచ్చి శాండ్విచ్ తిరగకుండా ఎలా వెళ్తామని చెప్పేసి కాలాగూడ ఏరియాలో ఐ సా దిస్ శాండ్విచ్ షాప్ అండ్ ఆర్డర్ ద బాంబే శాండ్విచ్. మంచిగా బ్రెడ్ మీద బటర్ రాసి గ్రీన్ చట్నీ వేసి అన్ని వెజిటేబుల్స్, మంచి వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్, పొటాటో, బీట్రూట్, దానిపైన చాట్ మసాలా వేసి ఫుల్గా గ్రిల్ చేసి నీట్గా ఇచ్చారు. అండ్ సీ దిస్, ఇట్ ఈస్ లుకింగ్ సో యమ్మీ. నార్మల్గా శాండ్విచెస్లో అయితే మయోనీస్, సాస్ అన్నీ వేస్తారు, బట్ దిస్ ఇస్ మోస్ట్లీ సింపుల్ అండ్ హోమ్లీ. అండ్ ఐ టుక్ ద ఫస్ట్ బైట్. ఇట్ ఈస్ సో గుడ్. బేసికలీ చాలా సటిల్ ఉంది ఫ్లేవర్. అండ్ మనకి తిన్నప్పుడు కూడా ఇట్ ఈస్ మోర్ లైక్ ఫ్రెష్. అండ్ దిస్ కాస్ట్ ఇస్ 40 రూపీస్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ స్నాక్స్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ముంబై. అండ్ ముంబై వచ్చి బాంబే శాండ్విచ్ తినకుండా అస్సలు వెళ్ళొద్దు. అండ్ దీనికి రేటింగ్ వచ్చేసి ఐ విల్ గివ్ 4.7 out of 5. ఈ బాంబే శాండ్విచ్ మనకి నార్మల్గా బయట మనకి బజ్జీలు, పానీపూరి ఎలా దొరుకుతాయో బాంబేలో ఈ వడాపావ్ అండ్ శాండ్విచ్ కూడా అంత ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. యూ కెన్ ట్రై ఇట్ ఎనీవేర్ యూ వాంట్. అండ్ ముంబై వెళ్తే సన్సెట్ టైంకి యూ మస్ట్ డెఫినెట్లీ గో అండ్ సిట్ నియర్ మెరైన్ డ్రైవ్. అక్కడ ఎంతమంది మనుషులున్నా, హడావిడి ఉన్నా, ఒక్కసారి మీకు ప్లేస్ దొరికి మెరైన్ డ్రైవ్ దగ్గర కూర్చుంటే సన్సెట్ చూడడానికి అంతే ఫిదా. ఇట్ విల్ బి సో పీస్ఫుల్. నేను అక్కడ 2 hours మేము అలాగే కూర్చొని ఎంజాయ్ చేశాను. లైక్ ఐ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ ఓవర్ దేర్. అండ్ మెరైన్ డ్రైవ్ కి దగ్గరలోనే వీ హ్యావ్ దిస్ ఐస్ క్రీమ్ షాప్ విచ్ ఇస్ కాల్డ్ రస్టమ్ ఐస్ క్రీమ్స్. అండ్ నేను ఆ స్ట్రీట్ లో వెళ్తుంటే అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఐఎమ్ సీయింగ్ దిస్ ఐస్ క్రీమ్స్. ఎవరైతే నా ముందు పాస్ అవుతున్నారో వాళ్ళందరి దగ్గర నేను ఐస్ క్రీమ్స్ చూస్తున్నా. సో ఏంటి హైప్ అని చెప్పేసి ఐ వెంట్ టు ద రస్టమ్ ఐస్ క్రీమ్ షాప్. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ వీ ఆర్డర్డ్ సమ్ ఐస్ క్రీమ్స్ దేర్. సో ఇక్కడ బేసికలీ స్పెషాలిటీ కూడా ఏంటి అంటే ఐస్ క్రీమ్ ఒక క్యూబ్ లా ఉంటుంది. అండ్ విల్ హ్యావ్ సమ్ వేఫర్స్. ఆ వేఫర్స్ పెట్టుకుని ఐస్ క్రీమ్ మధ్యలో పెట్టుకుని ఒక శాండ్విచ్ లాగా ఉంటుంది. అండ్ దెన్ వీ నీడ్ టు టేక్ ఏ బైట్. అండ్ దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ పిస్తా, వాల్నట్, కాఫీ, కోకోనట్, ఆప్రికాట్, మ్యాంగో, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఐ టుక్ ద ఫస్ట్ బైట్ అండ్ ఇట్ ఇస్ లైక్ సో గుడ్.
యూజువల్లీ నేను ఐస్ క్రీమ్స్కి అంత ఎక్కువ ఫ్యాన్ కాదు, బట్ దిస్ ఇస్ సో డిఫరెంట్. మనకి మంచిగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ లైక్ అ లోకల్ ఐస్ క్రీమ్ షాప్ కదా. దిస్ హ్యాస్ ఎట్ ఆథెంటిక్ ముంబై వైబ్స్ ఇన్ ఇట్. అండ్ ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ అరౌండ్ 80 to 100 rupees ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ఫ్లేవర్ విచ్ యూ చూస్, అండ్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ హియర్. నేను పర్సనల్గా దీనికి 4.3 out of 5 రేటింగ్ ఇస్తా. లైక్ ఇట్ ఇస్ ద మోస్ట్ టూరిస్టీ థింగ్ దట్ యూ కెన్ డూ. మెరైన్ డ్రైవ్కి వెళ్ళడం అండ్ అక్కడ నుంచి కస్టమ్ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చి ఐస్ క్రీమ్స్ తినడం, దిస్ స్పెషల్ శాండ్విచ్ ఐస్ క్రీమ్స్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఎండింగ్ ద ఫస్ట్ డే విత్ మై పర్సనల్ ఫేవరెట్, దట్ ఈస్ మిసల్ పావ్. అండ్ మంచి మిసల్ పావ్ తినడానికి ఐ వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ ఐ లవ్ మిసల్. అండ్ అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్, అసలు లోపలికి వెళ్ళిన వెంటనే ఐ సా ద ప్లేస్, అండ్ ద ప్లేస్ అంతా వైబ్ చాలా బాగుంది, ఎస్థెటిక్స్ బాగున్నాయి. లైక్ ఆల్ ద పెయింటింగ్స్ ఆర్ లైక్ లోకల్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ, అక్కడ జరిగే ఫెస్టివల్స్, అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తూ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దెన్ ఫుడ్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్లీ ఐ ఆర్డర్ కొల్హాపూరి మిసల్. అది వాళ్ళు స్పైసీగా ఉంటుందని చెప్పారు. ఐఎమ్ లైక్ ఆంధ్ర వాళ్ళు తక్కువలేనంత స్పైసీయా, ఏం పర్లేదు తీసుకుని చెప్పా. బట్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్స్ చూసినప్పుడు ఇట్ ఈస్ సో గుడ్, లైక్ సాఫ్ట్ ఫ్లఫీ పావ్ అండ్ మిసల్. మిసల్ ఈస్ బేసికలీ కర్రీ ఆఫ్ పల్సెస్ అండ్ స్ప్రౌట్స్. దాని పక్కన కర్రీ అంటే ఒక స్పైసీ గ్రేవీ అనమాట. ఆ మిసల్ కర్రీతో పాటు కుక్ చేస్తారు. మీకు చూస్తే అర్థమవుతుంది, ఇట్ ఈస్ లైక్ వెరీ స్పైసీ. దానిపైన మిక్చర్ అండ్ ఆనియన్స్ వస్తాయి, అండ్ యూ హ్యావ్ టు టేక్ ఏ బైట్, లైక్ యూ హ్యావ్ టు టేక్ ద పావ్ అండ్ దానిపైన మిసల్, దానిపైన కర్రీ ఫుల్గా వేసుకుని అండ్ ఆనియన్స్తో యూ కెన్ టేక్ ద బైట్, అండ్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ మౌత్ అనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ తినగా యూ కెన్ సీ నా కళ్ళల్లోంచి ముఖ్యంగా అంత వాటర్ వస్తుందని చెప్పేసి అప్పుడు అనిపించింది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి. బట్ ద టేస్ట్ ఇస్ సో ఫ్లేవర్ఫుల్. అండ్ ఇలాగ మనం మిసల్ పావ్ తింటున్నప్పుడు ఇంత కారం కళ్ళలోంచి నీళ్ళు వస్తేనే అది పర్ఫెక్ట్ మిసల్ అని అర్థమవుతుందంట. అండ్ ఇక్కడ దీంతో పాటు వీ ఆర్డర్ కొత్తిమీర వడి అంటే బేసికలీ నాకు టేస్ట్ ఎట్లా అనిపించింది అంటే, మనం పెసర పునుకులు తింటాం కదా, పెసర పునుకులు దాంట్లో కొత్తిమీర వేసి ఎక్కువ అట్లా ఇచ్చినట్టుంది. ఇట్ ఈస్ సో డిఫరెంట్, కొంచెం క్రిస్పీ ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద గుడ్ సైడ్ ఓన్లీ. అండ్ దీనికి కాంప్లిమెంట్గా వీ ఆర్డర్డ్ సోల్ కడీ అండ్ బటర్ మిల్క్. సోల్ కడీ ఈస్ ఫర్ ద సోల్ అంతే. మహారాష్ట్ర వాళ్ళకి సోల్ కడీ అనేది ఒక అథెంటిక్ డ్రింక్ వాళ్ళకి. అది నాకు టేస్ట్ వచ్చేసి ఎట్లా అవుతుందంటే మజ్జిగ చారులా అనిపించింది. బట్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఎ డిఫరెంట్ నోట్. అది నాకైతే బాగా నచ్చింది. లైక్ ఐ కెన్ డ్రింక్ బటర్ మిల్క్ అండ్ సోల్ కడీ ఎన్ని గ్లాసెస్ తాగేస్తాం, అంత బాగుంది నాకు. అండ్ ఓవరాల్ ఐ లవ్ మిసల్ ప్లేస్లో ఫుడ్ కూడా అఫోర్డబుల్ ఉంది. లైక్ మిసల్ పావ్ ఇస్ 150 rupees అండ్ కొత్తిమీర వడి 50 rupees. అండ్ ఐ ఏట్ ఫుల్, టమ్మీ ఫుల్గా తిన్నా, సోల్ఫుల్గా కూడా తిన్నా నేనైతే. అండ్ ఫస్ట్ డేకి ఇంత ఫుడ్తో సమాప్తం. సెకండ్ డే నేను ఫుడ్ తినడానికి డైరెక్ట్ దాదర్ వెళ్ళా. అండ్ దేర్ ఫస్ట్ ఐ వెంట్ టు కీర్తి వడాపావ్ సెంటర్. అది అశోక్ వడాపావ్ సెంటర్ కూడా అంటారు అనమాట. ఆ షాప్ ఎంత ఉంది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. లైన్ మటుకు బారడంతుంది. ఆ వడాపావ్ తినడానికి అంత పెద్ద లైనా? అండ్ అంతసేపు మనం వెయిట్ చేయలేము, మనకి చాలా పనులు ఉన్నాయని చెప్పేసి. అండ్ ఐ వెంట్ టు జిప్సీ కార్నర్ ఇన్ దాదర్. అక్కడ అథెంటిక్ మహారాష్ట్ర ఫుడ్ దొరుకుతుంది. అండ్ యాజ్ అ బ్రేక్ఫాస్ట్ ఐ ఆర్డర్డ్ తాలీపీట్. అండ్ కాంప్లిమెంటింగ్ టు ఇట్ ఐ ఆర్డర్డ్ కోకమ్ షర్బత్. తాలీపీట్ అని చెప్పేసి నాకు ఎట్లా ఉందంటే, అది చూడడానికి అండ్ తిన్నప్పుడు కూడా ఫీల్ అది సర్వపిండిలా ఉంది. తెలంగాణ ఫేమస్ సర్వపిండి ఉంటారు కదా, అది ఫ్లేవర్ నోట్స్ నాకు అట్లాగే అనిపించాయి. దే గేవ్ ఇట్ విత్ చట్నీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కర్డ్. బేసికలీ చాలా సింపుల్ చట్నీ, మోస్ట్లీ లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ హెల్దీ ఆల్సో. కోకమ్ షర్బత్ వచ్చేసి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ కోకమ్ షర్బత్ ఇస్ ఇట్స్ కలర్ యాక్చువల్లీ. అండ్ ఫ్లేవర్ కూడా అది ఒక చింతపండు ఫ్లేవర్ లో ఉందన్నమాట. చింతపండు లైక్ స్వీట్ అండ్ సార్ టేస్ట్ ఉంది. యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు మీరు. తాలీపీట్ కాస్టెడ్ అరౌండ్ 180 rupees అండ్ ఐ కెన్ గివ్ ఇట్ రేటింగ్ ఆఫ్ 4.2 out of 5. అండ్ దెన్ తర్వాత ఐ వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ సూరజ్ లామా మోమోస్. అది అంధేరిలో ఉంది. టు ఈట్ ద మోమోస్. ఐ నో ముంబైలో మోమోస్ అంత ఫేమస్ కాదు, ఢిల్లీ సైడ్ ఉంటాయని చెప్పేసి, బట్ స్పెషల్గా సూరజ్ లామా మోమోస్లో తినమని చెప్పేసి చెప్పారు. అండ్ ఐ వెంట్ దేర్ ఐ ఆర్డర్డ్ సమ్ పహాడీ మోమోస్. ఆ తర్వాత సూరజ్ లామా మోమోస్కి ఎదుర్కొండా ఐ వెంట్ టు దిస్ డార్జిలింగ్ లేప్చా మోమోస్ ఉంది. అక్కడ పెరి పాన్ ఫ్రైడ్ పన్నీర్ మోమోస్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే, నేను వీడియో తీసిన తర్వాత నేను క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయా. తినడంలో అంత బిజీ అయిపోయి, అంత టేస్టీ ఉన్నాయి. దీస్ ఆర్ ద బెస్ట్ మోమోస్ ఐ ఎవర్ హ్యాడ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ముంబై, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అంధేరి, దెన్ గో టు దిస్ డార్జిలింగ్ లేప్చా మోమోస్ దాన్ దిస్ సూరజ్ లామా మోమోస్. ఎదుర్కొంటూ ఉంటే మోమోస్ తిన్నాక యూ షుడ్ డెఫినెట్లీ గో దేర్. That is the best momos I ever had till now. Overall, this is summary of what all I ate in Mumbai. And ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయని తెలుసు నాకు, ఇంకా మంచి ఫుడ్ మనం కవర్ చేయొచ్చని తెలుసు. బట్ 2 daysకి I was able to cover only these. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. అండ్ ఈ చెప్పిన ఫుడ్స్లో
మీకు ఏ ఫుడ్ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అండ్ లేకపోతే నేను ఇంకా ఏం కవర్ చేయాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. నేను చెప్పాలనుకుంటే అది కూడా నాకు కమెంట్ అని చెప్పండి. దట్ ఈస్ వే హౌ వీ కెన్ కమ్యూనికేట్ కదా. అండ్ దిస్ వీడియో ఇస్ యువర్ సైన్ టు విజిట్ ముంబై. అండ్ యాక్చువల్లీ యూ నో ద డ్రిల్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పార్ట్ అన్న కావాలని చెప్పండి, కింద రానకు చెప్పండి మళ్ళీ పంపించమని చెప్పేసి, ఓకేనా? అండ్ వెళ్ళిపోయే ముందు ఈ వీడియోస్ కూడా మావే, అవి కూడా చూసేయండి. నైస్.